హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో నేను ఎవరైతే ల్యాప్టాప్ లేదా పీసీని వాడుతున్నారో వారందరికీ కామన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే లేదా ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నా గానీ క్రమంగా దాన్ని వాడుతున్న కొద్దీ సి డ్రైవ్ యొక్క ఎంటీ స్పేస్ మెల్లిమెల్లిగా తగ్గిపోవడం చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఇందులోని ఫైల్స్ ని డిలీట్ చేసి స్పేస్ ని పెంచుకోవాలన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది గనక ఏ ఫైల్ ని డిలీట్ చేస్తే ఏమవుతుందో అని భయం ఉంటుంది. సో మన సిస్టమ్ లో మిగతా డ్రైవ్లలో స్పేస్ చాలా ఉంటుంది, కానీ అది అందులో మర్జ్ చేయడం ఎలానో చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ నుంచి అది చేయడం చాలా కష్టం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్పబోతున్నాను. ఇది గనక మీరు ఫాలో అవుతే ఈజీగా మీ సి డ్రైవ్ స్పేస్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ ఈ వీడియో చూసే వారికి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలని కోరుతున్నాను. సో ఫస్ట్ దీనికోసం పీసీలోని మై కంప్యూటర్ లేదా దిస్ పీసీని రైట్ క్లిక్ చేసి మేనేజ్ పై క్లిక్ చేయండి. ఓపెన్ అయ్యాక డిస్క్ మేనేజ్మెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనకు బయట కనిపించని డ్రైవ్లు కొన్ని ఉంటాయి. అవి ఇందులో క్లియర్ గా కనిపిస్తాయి. ఇందులో ముఖ్యంగా రికవరీ అండ్ అనలికేటెడ్ స్పేస్ పార్టిషన్స్. ఒకవేళ మీ పీసీలో అనలికేటెడ్ స్పేస్ లేకుండా మీకు అవసరం లేని ఏదైనా డ్రైవ్ ఇక్కడ నుంచి డిలీట్ చేస్తే అది ఇక్కడ అనలికేటెడ్ స్పేస్ లానే చూపిస్తుంది. ఇప్పుడు మన సిస్టమ్ లో ఉన్న ఈ రికవరీ పార్టిషన్ ని ఉపయోగించే మనం సి డ్రైవ్ స్పేస్ ని ఎక్స్టెండ్ చేయబోతున్నాం. సో దీనికోసం మొదటగా సెర్చ్ ఆప్షన్ లో సిఎండి అని టైప్ చేసి దాని తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఐకాన్ పై రైట్ క్లిక్ చేసి ఓపెన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ రీజనరేట్ స్లాష్ డిజేబుల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇది మన పీసీలోని రికవరీ డ్రైవ్ ని డిజేబుల్ చేస్తుంది. తర్వాత డిస్క్ పార్ట్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత లిస్ట్ డిస్క్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ డిస్క్ 0 అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు లిస్ట్ పార్టిషన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మన సిస్టమ్ లోని రికవరీ పార్టిషన్ డ్రైవ్ నంబర్ ని గుర్తుంచుకొని కింద సెలెక్ట్ పార్టిషన్ 4 అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు డీటెయిల్ పార్టిషన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పార్టిషన్ ఐడి అండ్ అట్రిబ్యూట్ ని జాగ్రత్తగా నోట్ ప్యాడ్ లో కాపీ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రికవరీ పార్టిషన్ రీస్టోర్ చేయాలంటే ఈ నంబర్స్ నే అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కింద డిలీట్ పార్టిషన్ ఓవర్ రైడ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, మన రికవరీ పార్టిషన్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సి డ్రైవ్ ని ఎక్స్టెండ్ చేయబోతున్నాం. సో ఇక్కడ సి డ్రైవ్ పై రైట్ క్లిక్ చేసి ఎక్స్టెండ్ వాల్యూమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ మనకు కావలసినంత స్పేస్ ని రీఅలొకేట్ చేసుకోవచ్చు, లేదా పూర్తిగా కేటాయించాలనుకుంటే డైరెక్ట్ గా నెక్స్ట్ పై క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, 250 GB ఉన్న నా సి డ్రైవ్ ఇప్పుడు 476 GB గా ఎక్స్టెండ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం రికవరీ పార్టిషన్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మళ్ళీ సి డ్రైవ్ పై రైట్ క్లిక్ చేసి సింక్ వాల్యూమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అమౌంట్ ఆఫ్ ద స్పేస్ దగ్గర 1 GB అంటే 1024 KB లో టైప్ చేసి కింద సింక్ పై క్లిక్ చేస్తే ఇక్కడ 1 GB అనలికేటెడ్ స్పేస్ కింద క్రియేట్ అయి వచ్చేస్తుంది. సో మళ్ళీ ఎంటీ స్పేస్ పై రైట్ క్లిక్ చేసి న్యూ సింపుల్ వాల్యూమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ పై క్లిక్ చేసి న్యూ వాల్యూమ్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్లి లిస్ట్ పార్టిషన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ మనం క్రియేట్ చేసిన 1 GB పార్టిషన్ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకోవడానికి కింద సెలెక్ట్ పార్టిషన్ 4 అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం నోట్ ప్యాడ్ లో కాపీ చేసుకున్న ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ కింద సెట్ ఐడి ఈక్వల్ టు అని టైప్ చేసి పేస్ట్ చేసేయాలి. తర్వాత ఎంటర్ చేయండి. తర్వాత కింద జీపీటీ అట్రిబ్యూట్స్ ఇస్ ఈక్వల్ టు అని టైప్ చేసి అట్రిబ్యూట్ ఐడిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ చేసేయండి. అంతే. ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ రికవరీ పార్టిషన్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రికవరీ పార్టిషన్ కూడా మన పీసీలో కనిపిస్తుంది. సో దాన్ని హైడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్లి లిస్ట్ వాల్యూమ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ మన రికవరీ పార్టిషన్ డ్రైవ్ లెటర్ నోట్ చేసుకొని కింద సెలెక్ట్ వాల్యూమ్ డి ని టైప్ చేసి ఎంటర్ చేసేయండి. మళ్ళీ కింద రిమూవ్ లెటర్ ఈక్వల్ టు డి అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు చివరగా రీజనరేట్ స్లాష్ ఎనేబుల్ అని టైప్ చేసి ఎంటర్ చేసేయండి. అంతే. ఇప్పుడు మన సి డ్రైవ్ పూర్తి మొత్తంలో సక్సెస్ఫుల్ గా ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. సో వీడియో యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి.